కొందరు రోజు ఇంటిని తుడిచే అలవాటు ఉంటుంది. మరికొందరు వారాలను అనుసరించి తడిగుడ్డ పెడతారు. అయితే ఇంటిని ఏ రోజు ఏ సమయంలో తుడుస్తున్నాం అనే విషయాలు చాలా ముఖ్యం. ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు తుడవడం వల్ల లేనిపోని దోషాలు వస్తాయి. ఇల్లు నిత్యం కళకళలాడుతూ లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండాలంటే ఇంటిని తుడిచే విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. నీటిలో కొన్ని రకాలైన పదార్థాలను కలపడం వల్ల ఆ ఇంట్లోని వారంతా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇంటిని తుడిచే విషయంలో కొన్ని చేయకూడని పొరపాట్లున్నాయి. అవేంటో చూద్దాం. రోజు ఉదయాన్నే ఇల్లు తుడిచేవారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఇంటి నుంచి భర్త బయటకు వెళ్ళగానే ఇంటిని తుడవకూడదు. ఇంటి సభ్యులంతా వెళ్ళిపోయాక కూడా ఇంటిని తుడిచే అలవాటు మంచిది కాదు. దీనికి బదులు ఉదయం లేవగానే చేసే పనుల్లో ఇంటిని ఉడ్చడం, తుడవటం వంటివి చేస్తే సరిపోతుంది. ఇంటిని తుడిచేందుకు ఎప్పుడూ మంచి బకెట్నే వాడాలి. కొందరు పగిలిన బకెట్లు, పాడైపోయిన వాటిని వాడతారు. మంచిది కాదు. ఇంటిని తుడిచిన నీటిని గుమ్మం వైపు విసరడం లాంటివి చెయ్యొద్దు. కొందరు బట్టలు ఉతికిన నీటిని కూడా వచ్చిపోయే దారిలో వదులుతారు. దీనివల్ల అనారోగ్యం పాలవుతారు. ఇంటిని తుడిచిన నీటిలో ఉండే బ్యాక్టీరియా కాలి గోర్ల నుంచి శరీరంలోకి వెళుతుంది. రోగాలు తెచ్చి డబ్బు ఖర్చయ్యేలా చేస్తుంది. అందుకే అరిష్టం. సమయానికి అనుగుణంగా ఉండే రోజులను ఇళ్లను తుడిచేందుకు కేటాయిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆయా వ్యక్తుల జాతకంలో గురుబలం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే గురువారం రోజున ఇంటి నేలను తుడవద్దు. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంటే, తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే కొన్ని రెమెడీలు పాటించాలి. తుడిచే నీటిలో కాస్త గళ్ళ ఉప్పును కలపండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దోషాలు తొలగిపోతాయి. సైన్స్ కూడా ఉప్పు నీటితో ఇంటిని తుడవడం మంచిది అని చెప్తోంది. మీరెంత బిజీగా ఉన్నా ఇంకేదైనా కారణం చేతైనా ఇంటిని తుడిచే సమయం ఖచ్చితంగా పాటించాలి. అంటే ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ఇంటిని తుడవాలి. అలా కాదని మధ్యాహ్నం తుడిస్తే అరిష్టం. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి.